హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో జోష్. అందరూ బాగున్నారండి? ఎక్కడికి వెళ్తున్నాం డానీ? We are going to IMG World. How many superheroes? Yeah. We'll see you there. ఐఎంజీ వరల్డ్ రీచ్ అయిపోయామండి. దగ్గరలో ఉన్నాము. కార్ పార్క్ చేసుకుని లోపల వెళ్ళడమే. ఈ రోలర్ కోస్టర్ చూసారండి ఎంత పెద్దగా ఉందో, అది కూడా ఎక్కవండి. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాము. వెళ్ళిన తర్వాత మొత్తం అంతా నేను లోపల చూపిస్తాను. ఎంటర్ అవ్వగానే వావ్ అనిపించింది. అండ్ అట్రాక్షన్స్ కింద డైనోసార్స్ని పెట్టారు. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఒక ఫారెస్ట్ సెటప్ కింద పెట్టారు. మొత్తం ఫారెస్ట్లో డైనోసార్స్ ఉన్నట్టు అలా పెట్టారండి. చాలా చాలా బాగుంది. అట్రాక్షన్ అయితే పిల్లలకి ఫుల్ నచ్చేస్తుంది, అంత బాగుంది. అండ్ ఫొటోస్ తీసుకుంటానికి కూడా ఇదంతా మంచి ప్లేస్. చాలా డైనోసార్స్కి ఎలా అంటే ఎగ్స్ పెట్టినట్టు, ఎగ్స్లో నుంచి చిన్న డైనోసార్స్ వచ్చినట్టు అలా అంతా పెట్టారు పిల్లలకి అట్రాక్షన్స్ కోసం. చాలా చాలా బాగుందండి. చాలా ఎక్స్పెన్సివ్ చెప్పాలంటే, కాకపోతే దుబాయ్లో చాలా చాలా వేడి కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళలేము, ఇండోర్ థీమ్ పార్క్స్ తప్ప. సో ఈ ఇండోర్ థీమ్ పార్క్లో మనకి ఏసీ ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు పిల్లలకి. ఒక్కొక్కరికి 7,000 రూపీస్ పడిందండి. అండ్ మరి ఇన్కి ఫజా యాప్ ఉంది కాబట్టి మాకు 50% డిస్కౌంట్ దొరికింది. అండ్ టానియాకి ఫ్రీ. సో అలా వచ్చాము. ఇంకా ఈ వేడిలో ఎక్కడికి వెళ్ళలేమండి థీమ్ పార్క్స్కి తప్ప. సో అందుకే థీమ్ పార్క్కి వచ్చాము. ఆల్రెడీ మేము ఫెరరీ వరల్డ్కి వెళ్ళాము, వార్నర్ బ్రదర్స్కి వెళ్ళాము. సో ఇది కూడా ఐఎంజీ వరల్డ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చేసాము. Video game and kids zone. Yeah. Haunted hotel open from 3 until 8, but for kids not allowed. This one. She's not allowed. He's allowed, right? It's allowed 15 and above. 15 and above. 15 and above. Okay. Okay, he's Not living. allowed. Only all kids. Okay. Yeah. And all game will check weight and the height for the safety belt should be closed. Sure. Okay? She's free, but Not everything. సో తను ఒక బుక్లెట్ ఇచ్చి మ్యాప్ చూపించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది ఎలా తిరగాలి. చాలా చాలా పెద్దది కదండి, మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. మళ్ళీ ఒక్క దిక్కు నుంచి ఇంకొక దిక్కుకి రావాలంటే కొంచెం దూరం. సో చాలా పెద్దది కాబట్టి ఆ మ్యాప్ని చూసుకుని మనం ఫాలో అవ్వాలి, ఎలా వెళ్ళాలి ఏంటి అని. ఎంట్రన్స్లో కొంచెం డ్యాన్స్తో అలా అట్రాక్ట్ చేశారండి, అంటే బాగా అనిపించడానికి. సో ఇప్పుడు మ్యాప్ని చూసుకుని ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. సో ఇక్కడికి వచ్చామండి హల్క్ 3D దానికి. అండ్ ప్రతి దగ్గర స్టోర్స్ ఉన్నాయండి, లైక్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం పిల్లలకి సంబంధించినవే ఉన్నాయి. ఇంకొకటి చెప్పాలంటే మాల్లో అయితే కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ 3 times ఉంటాయండి ప్రైజెస్. చాలా కాస్ట్లీ ఉంటాయి. సో ఊరికనే పిల్లలు చూస్తానంటే తీసుకొచ్చాను. తర్వాత మనం 3D గ్లాసెస్ తీసుకుని హల్క్ మూవీ ఏంటంటే మొత్తం హల్క్ మన పక్క నుండి ఫైట్ చేసినట్టు మొత్తం అంతా మన చుట్టూరు అయినట్టే ఉంటుంది. ఆ స్క్రీన్ అలా ఉంటుంది, మూమెంట్స్ కూడా ఉంటాయి, బాగుంది. ఫస్ట్ ఈ స్పైడర్ మ్యాన్ రైడ్కి వెళ్ళామండి. రైడ్ చూసి టానీ అలౌ చేశారు. సో ఏమీ ఉండదు, సింపుల్ రైడ్ అనుకున్నాము, ఎందుకంటే చిన్నపిల్లలే అలౌ చేశారు కాబట్టి. కానీ ఆ రైడ్ అంటే ఎంత భయంకరంగా ఉందంటే అండి, అందరం భయపడిపోయాము ఆ రైడ్కి. మేము ఇంకా టానీ చిన్నది అదే ఎలా ఫీల్ అయింది ఏంటా అని అనుకుంటున్నాము. That Spider-Man ride was my worstest nightmare. It was so fast. Oh my god. Even though I went on the world's fastest ride, still it has been so టోచో long. పెద్ద రైడ్ ఎక్కడండి, అంటే ఫెరారీ వరల్డ్లో. దానికి కూడా భయపడలేదు, దీనికి భయపడినంత. సో అలా అయ్యింది ఆ ఇన్సిడెంట్. That weapon is mine. Battery dead? How about a jump? Back online. Recover. We are deploying the weapon.
ఇది చాలా సింపుల్ రైడ్ అండి. ఈ రైడ్ ఎక్కుదామని ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. బాగుంది అది కూడా. అండ్ ఈ రైడ్ గురించి చెప్పాలంటే భయంకరం అండి. అసలు పిల్లల్ని ఒక్క దిక్కున కూర్చోబెట్టేసి, టోజో కూడా అలౌడ్ లేదు దీనికి. సో వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసి మేమిద్దరు మాత్రమే వెళ్ళాము. అసలు రౌండ్గా తిప్పేసిందండి ఫుల్గా. అసలు పైన అలాగా పెట్టేసి అలా వదిలేశారండి. నిజంగా అమ్మో చాలా చాలా డేంజర్గా ఉన్నాయి రైడ్స్. బట్ స్టిల్ ఎట్ ద సేమ్ టైం థ్రిల్ కూడా అనిపించింది, కానీ మోర్ ఓవర్ భయం అనిపించింది. వస్తున్నప్పుడు అనుకుంటున్నాం, అమ్మో పిల్లలు ఉన్నారు ఏంటి మనము అని అలా అనిపించింది. అంత భయం అనిపించిందండి రియల్గా. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుందండి యాక్చువల్గా. అంటే లైట్సే వాటర్ డ్రాప్లెట్స్ కింద పడుతున్నట్టు అలా బాగుంది కదా. అండ్ 4 o'clock అయిందండి లంచ్ టైము. పిల్లలు ఆకలి అనేసరికి సరే అని వచ్చి పిజ్జా ఆర్డర్ చేసుకుని తింటున్నాము. ఇండోర్ కాబట్టి మొత్తం అన్నీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఆ వాటర్ బాటిల్ చూస్తున్నారండి, వాటర్ బాటిల్ అరౌండ్ 500 రూపీస్ అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో అలా పిల్లలు అన్ని రైడ్స్కి వాళ్ళని అలౌ చేసిన రైడ్స్ అన్నిటికీ తీసుకెళ్ళాము. వాళ్ళిద్దరిని అలౌ చేయలేని రైడ్స్కి మేమిద్దరం వెళ్ళాము. మధ్య మధ్యలో ఇలా డైనోసార్స్ని ఫుల్ అట్రాక్షన్ కింద ఆ డైనోసార్ సౌండ్స్తో అలా పెడుతూ అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. కొన్ని రైడ్స్ ఎలా అంటే పిల్లలకి అలౌడ్ లేదండి, కొన్ని రైడ్స్ పెద్దవాళ్ళకి అలౌడ్ ఉంది. సో పిల్లలకి లేనివి వాళ్ళిద్దరిని కూర్చోపెట్టేసి మేమిద్దరం వెళ్ళేవాళ్ళు. సో పిల్లలతో పాటు మాతో పాటు పిల్లలకి అలౌడ్ ఉన్న రైడ్స్ అన్నీ నలుగురం కలిసి ఎక్కి తిరిగేవాళ్ళం. సో అలాగా మొత్తం కొన్ని రైడ్స్ అలా కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఇంకొక రైడ్ దగ్గరికి వెళ్తున్నామండి. ఈ రైడ్ని చూసి ఫస్ట్ మేము వద్దని అనుకున్నాము, వెళ్ళొద్దులే ఎందుకులే అని అనుకున్నాము. చూసి భయం వేసి జస్ట్ 2 minutes రైడ్ అండి. ఎంత ఫాస్ట్గా ఉందంటే రైడ్ నిజంగా చెప్పాలంటే. సో వెళ్ళాము, పర్లేదు, చూస్తే మీకే అర్థమవుతుందండి ఎలా ఉందో. వెళ్ళే ముందు రైడ్కి పిల్లల్ని అక్కడ నుంచోపెట్టేసి వెళ్ళాము. సో మా ఓడు తీసాడనమాట వీడియో. ఇది హంటెడ్ టౌన్. ఏంటంటే మొత్తం కొంచెం భయంగా ఉంటుంది అదంతా. కొంచెం మనుషులను భయపెట్టడానికి. పిల్లలు అయితే అలౌడ్ లేదు. సో అలాగే మేము ఒక హంటెడ్ హౌస్లోకి వెళ్ళాము. ఆ హౌస్లో ఎలా అంటే వాళ్ళు దెయ్యాల్లాగా రెడీ అయ్యి ఉంటారు. పెద్ద రూమ్స్ మాట. సో ఏ కార్నర్ నుంచి వస్తారో మనకి తెలీదు. కానీ ఒక్కటి ఏంటంటే వాళ్ళు మనల్ని పట్టుకోకూడదు, మనము వాళ్ళని పట్టుకోకూడదు. అలా మనం వాళ్ళని పట్టుకుంటే క్రైమ్ అంట. వెళ్ళే ముందు చెప్పారు, కానీ నిజంగా వాళ్ళందరూ భయంకరంగా ఉన్నారండి. చాలా భయం వేసింది. టోనీ చేయి పట్టుకుని వదిలిపెట్టలేదు. ఇది లాంగెస్ట్ స్లైడ్ అంటండి. ఓన్లీ టోజో అండ్ టోనీయే అలౌడ్ ఉన్నారు. సో నేను టానీ వెళ్ళలేదు, అంటే టానీ అలౌడ్ లేదు యాక్చువల్లీ. సో అందుకే దానికోసం నేను వెళ్ళలేదు. టోజో వెళ్ళాడు, కానీ టోజోకి అయితే థ్రిల్ అనిపించింది. టోనీ అయితే అంత థ్రిల్ ఏం లేదమ్మా, మామూలుగా ఉంది అన్నారు. సో అలా అయిందండి స్లైడ్ గురించి. సో ఇలా మొత్తం అంతా నేను ఓవరాల్గా అలా చూపిస్తూ ఉన్నాను. అంటే బాగున్నాయి కొన్ని చూడటానికి అలాగా.
చాలా దానికి రైడ్స్కి వీడియోస్ అండ్ ఫొటోస్ అలౌడ్ లేదండి. సో మనం రైడ్ ఎక్కే ముందు మన బ్యాగ్ అండ్ ఫోను అక్కడే వదిలేసి పెట్టేసి వెళ్ళాలి. సో అలాగ నేను చాలా మట్టుకి క్లిక్ చేయలేకపోయాను. ఇది కార్టూన్ నెట్వర్క్ అని పిల్లలది. సో పిల్లలకు సంబంధించింది. ఇక్కడ వాళ్ళు ఫుల్ ఫన్గా అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు బెన్ 10 మూవీకి వెళ్ళామండి. బెన్ 10 మూవీ ఒక 10 మినిట్స్ మూవీ. నిజంగా ఎఫెక్ట్స్ అయితే ఎంత బాగున్నాయంటే లైక్ వాటర్ మన మీద పడుతున్నట్టు, గాలి మన మీదకి వస్తున్నట్టు అండ్ చైర్ ఇలా మొత్తం కదులుతున్నట్టు ఎఫెక్ట్స్ అయితే సూపర్ ఉన్నాయండి. They're more than okay. They turned Tenta Claus into cooked calamari. Very impressive. Let's ఇప్పుడు ఒక షూటింగ్ గేమ్కి వెళ్తున్నామండి. అంటే ఒక కార్లో మొత్తం తీసుకెళ్తూ ఉంటారు, మనం షూట్ చేస్తూ ఉండాలి. సో పిల్లలకి ఆ షూటింగ్ గేమ్స్ అంటే ఇష్టం అవుతుంది కదా. సో అలా టానీ అండ్ టోజో అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గేమ్ అయితే అరౌండ్ లైక్ 10-15 మినిట్సే జరిగిందండి గేమ్. సో పిల్లలైతే ఫుల్ హ్యాపీగా అలాగా మనకి డాట్స్ వస్తున్నాయి అన్నీ షూట్ చేయాలని అట్లా చెప్పారన్నమాట. Before bedtime. That's it, it is. Quick, to our room. Oh, I think our house has too many TVs. Keep zapping, everyone. Stop zapping us. It's the original domination station. Us, you're gonna play better than us. ఇప్పుడు ఇది ఎక్కబోతున్నామండి. అంటే పైనుంచి అలా తీసుకెళ్తుంది. బాగుంది చూడటానికి. సో వెళ్దామని వెళ్ళి ఎక్కాము. నిజంగా బాగుంది. పైనుంచి అన్ని చూడొచ్చు. Hey, a guy just walked out of that shop wearing your hat. Oh, that can tell us to be an alternate reality version of me. But he doesn't have a sword. Maybe they have hidden claws and laser eyes. That would be. సో చాయ్ టైం అండి. కొంచెం చాయ్ తాగేసి రిఫ్రెష్ అయ్యి వెళ్దాము. ఇంకా కొన్ని రైడ్స్ ఉన్నాయి, దానికి వెళ్దామని చాయ్ తీసుకున్నాము. ఒక్కొక్క చాయ్ లైక్ 200 రూపీస్ పడిందండి. సో ఇద్దరం ఒక్కొక్క చాయ్ తాగేసి అప్పుడు మళ్ళా కొన్ని రైడ్స్ ఉన్నాయి, దానికి వెళ్ళాము. Go inside. చాయ్ గైస్, చాయ్ తాగుతున్నా నేను, మా వారు, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు. నా కొడుకు ఏదో ఆలోచిస్తున్నాడు. నా కూతురు అక్కడ ఆడుతుంది. అది
ఇప్పుడు తండ్రి కొడుకు మ్యాప్ చూస్తున్నారండి. ఏమేం ప్లేసెస్ అయిపోయినాయి, ఇంకేమేం ప్లేసెస్ చూడవలసినవి ఉన్నాయో చూస్తున్నారు. సో దాన్ని బట్టి మేము 10 లోపే ఫినిష్ చేసేయాలి. యాక్చువల్గా 12కి వచ్చామండి, 12 కల్లా వచ్చేసాము. బికాజ్ మనం కొంచెం టైం కూడా వేస్ట్ చేయకోకుండా తిరిగితేనే మొత్తం అన్నీ కంప్లీట్ అవుతాయండి. సో అలాగే మేము అసలు ఏం టైం వేస్ట్ చేయకోకుండా మొత్తం అన్నీ అలానే తిరిగాము. వేరే రైడ్ కోసం వెళ్తున్న దారిలో ఈ సెటప్ చూసామండి. లైక్ లోకల్స్ కూర్చుని, అంటే అరబ్ వాళ్ళు సంప్రదాయం కింద కూర్చుని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేది చూస్తే వెళ్ళి కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యారు. మేము ఎంటర్ అయిన ప్లేస్లోనే ట్రైన్ ఉందండి. ఆ ట్రైన్ ఎక్కుతామని ఫస్ట్లోనే అడిగారు వీళ్ళు. అప్పుడే వద్దు, తర్వాత ఎక్కొచ్చు అని లాస్ట్లో ఎక్కారు. సో మొత్తం అంతా కొంచెం ఒక 2 రౌండ్స్ వేసిన తర్వాత వెళ్తున్న దారిలో కూడా ఏ ప్లేస్ మనం కంప్లీట్ చేసాము, ఏ ప్లేస్ కంప్లీట్ చేయలేదో అన్నది కూడా ఐడియా వచ్చింది. యాక్చువల్లీ బాగుందండి. పిల్లలైతే ఈ ట్రైన్ రైడ్ ఎంజాయ్ చేశారు. ఒక రైడ్ కోసం చెప్పాలండి, ఆ రైడ్ని చూసి చాలా చాలా భయం వేసింది. ఎక్కకూడదానికనే ఎక్కలేదు. కానీ అన్నీ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్లే అది ఒక్క రైడ్ వదిలేయడం ఎందుకు, వెళ్దాము ఎక్కుదాము అన్నట్టు ఎక్కాము. రియల్లీ టోజో ఎంత గట్టిగా అరిచాడంటే, ఆపేయండి అమ్మ నాకు వామిటింగ్ వచ్చేస్తుంది అని గట్టిగా అరిస్తే మా కాన్సన్ట్రేషన్ అంతా వాడి మీదే. కానీ ఓకే, అన్నీ ఎక్కాము అన్న సాటిస్ఫై కూడా ఉంటుంది కదండి. సో ఐఎంజీ వరల్డ్ ఇలా ఎంజాయ్ చేసామండి. హోప్ ఎవ్రీవన్ లైక్ మై వీడియోస్. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి, టేక్ కేర్.